హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసే వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉందండి. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కొత్తగా మనకి యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది 2025లో. అండ్ దాంట్లో మనకి 979 పోస్టులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం ఫస్ట్. ఎస్, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి అందరూ. ఎస్, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది యూపీఎస్సి నోటిఫికేషన్. ఈ సంవత్సరం మనకి 979 మెంబర్స్ మనకి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్గా రాబోతున్నారు. దీంట్లో 38 వేకెన్సీస్ మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్ ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో, ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో యూపీఎస్సీలో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ 11th Feb 2025 వరకు కూడా ఈవినింగ్ 6 PM వరకు మీకు అవకాశం కల్పించారు. సో అసలు ఈ పోస్టులు మంచి నెంబరేనా కాదా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మనకున్న పోస్టులు ఎంత ఈసారి? 979. అంటే ప్రీవియస్గా మనం ఒక 2 to 3 ఇయర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా తక్కువ. అంటే మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2024కి 1056 ఉన్నాయి. అంతకుముందు ఇయర్ 2023 చూసుకున్నట్లయితే 1105 ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద నెంబర్ అండి ఇది. 2023 మనకి నెక్స్ట్ 2022 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 1011 ఉన్నాయి. సో ఇది కూడా మంచి నెంబరే. తర్వాత 2021లో చాలా తక్కువ ఉన్నాయి, 712 మాత్రమే ఉన్నాయి. తర్వాత 2020లో కూడా 700స్లోనే ఉన్నాయి, అంటే క్లోజ్ టు 800 అనుకోండి. తర్వాత 19లో 896, 18లో 782, 17లో 980, ఆల్మోస్ట్ ఇప్పటిలాగే 17 నోటిఫికేషన్ లాగానే మనకి ఇప్పుడు కనిపిస్తుంది 2025 నోటిఫికేషన్ సిమిలర్గా. తర్వాత 16లో 1079 ఉన్నాయి, 15లో 1164 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, 14లో మనకి 1364, అతి భారీ నోటిఫికేషన్ అనమాట ఇది ఉన్న నోటిఫికేషన్లో మొత్తం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. తర్వాత దాని ముందు ఇయర్ 1228 ఉంది, అది కూడా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 910 అండ్ 998 ఇక్కడ కనిపిస్తున్నాయి. సో 979 ఓకే అండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ నెంబర్. దీంట్లో మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళని తీసేస్తే విల్ గెట్ 941 పోస్టులు ఉంటాయి. సో ఈ 941 పోస్టులకి అందరూ కూడా కాంపిటీషన్ ఉంటారు మనకి, రైట్. అండ్ ఒకసారి మనకి ఈ ట్రెండ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 12 ఇయర్స్లో మనకి అసలు ఏం జరుగుతుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే 2013 నుంచి 24 వరకు చూసుకున్నట్లయితే హిస్టరీ ఇక్కడ ఒక 16 క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఇక్కడ ఒక 20 20 అంటే చాలా మంచి నెంబర్ అనమాట. తర్వాత మళ్ళీ మనకి 17, 15, 14, మళ్ళీ 18లో ఒక 22 క్వశ్చన్స్ అడిగారు, విచ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ నెంబర్. తర్వాత మళ్ళీ 2020లో ఒక 20 అడిగారు. తర్వాత తగ్గినాయి అనమాట, 10, 14, 14. అండ్ 24లో అయితే మరీ దారుణంగా 3 క్వశ్చన్లు మాత్రమే అడిగారు. అంటే ఇప్పుడు స్టూడెంట్ని అంటే ఎలాగ మనకి మైండ్ సెట్ మారిపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ ఉంది. ఓకే, 2022లో 14 క్వశ్చన్స్ అడిగారు, 2023లో కూడా 14 అడిగారు. స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అరే ఖచ్చితంగా ఒక 10+ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి హిస్టరీ మీద బాగా ఫోకస్ చేశారనుకోండి. ఇక్కడ ఏం అడిగారు? కేవలం 3 క్వశ్చన్లు మాత్రమే అడిగారు అనమాట. సో యూపీఎస్సి కొద్దిగా మనం ప్రెడిక్ట్ చేయలేం ఎప్పుడు ఎలా మారుతుంది అని చెప్పేసి. సో జాగ్రఫీ చూసుకుందాం. జాగ్రఫీ అయితే కంటిన్యూస్గా బాగానే అడిగిందండి మనకి. ఇక్కడ 18 క్వశ్చన్స్, 14, 16. సో ఇక్కడ ఒక 3 ఇయర్స్ మంచిగా అడిగారు క్వశ్చన్స్. సో స్టూడెంట్స్ ఏమనుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా జాగ్రఫీలో 10+ క్వశ్చన్స్ వచ్చేస్తాయి కాబట్టి జాగ్రఫీ మీద బాగా ఫోకస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమడిగారు? 7 క్వశ్చన్స్ మరియు 9 క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఇక్కడ ఒక 3 ఇయర్స్ బాగానే అడిగారు, 14, 14, 10 అడిగారు. సో మళ్ళీ ఏమనుకుంటారు, 10+ వస్తాయి ఏమో అని అనుకుంటారు. అండ్ ఈసారి అడిగారు కూడా 10, 16, 16, 20. సో ఎప్పుడైతే మనకు రావు అనుకుంటాం అప్పుడు వస్తాయి, ఎప్పుడైతే వస్తాయి అనుకుంటాం అప్పుడు రావు అనమాట. అండ్ పాలిటీ చూసుకున్నట్లయితే అది ఇంక ఎవర్ గ్రీన్ అండి. ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మనకి ఇక్కడ 10+ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ మనకి 2016లో కేవలం ఒక 7 క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనము కొద్దిగా హిస్టరీకి లింక్ చేసుకొని చదువుతాం కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మనకి లైక్ సింగిల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు యూజువల్లీ, బికాస్ మనం కలిపి చదువుకుంటాం కాబట్టి. సో ఇది పక్కన పెట్టేసేయండి. ఎన్విరాన్మెంట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకి లాస్ట్ 3 ఇయర్స్ చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా 14 క్వశ్చన్స్ అడిగారు. మరి ఈ ఇయర్ అడుగుతారా అంటే ఎవరికి గ్యారంటీ లేదు, బట్ అందరూ తప్పకుండా చదువుకోవాలి. అడిగితే మీ అదృష్టం. తర్వాత ఇక్కడ మంచి క్వశ్చన్ 17 అడిగారు, అండ్ ఇక్కడ ఒక 18 అడిగారు, అండ్ ఇక్కడ కూడా ఒక 18 అడగడం జరిగింది 2014లో. తర్వాత సైన్స్ అండ్ టెక్ అండి. సైన్స్ అండ్ టెక్ అంటేనే మనకి
కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని చదివే సబ్జెక్ట్ కాబట్టి అన్ని అప్డేట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఎన్టీ కూడా మనకి బాగానే అడుగుతున్నారు రీసెంట్ టైమ్స్లో 14, 12, 12, 10 అలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఎకానమీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 16, 14, 14, 12 ఇలా అడుగుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వాలి. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండి. ఎందుకంటే యూజువల్లీ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే యూపీఎస్సీ సక్సెస్ రేషియో అనేది 0.1%. ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ డిజర్వింగ్ క్యాండిడేట్స్ మాత్రమే క్లియర్ చేస్తున్నారు. మనం వాస్తవం మాట్లాడుకున్నట్లయితే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు అంటే మరీ అతి దారుణమైన స్కోర్లు వస్తున్నాయని కాదు. ఇప్పుడు కట్ ఆఫ్ ఉంటుంది కదండి, కట్ ఆఫ్ దగ్గరలోనే పోతున్నారు. ఎందుకు అంటే ఎగ్జామినేషన్లో స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే నాకు వచ్చే మార్క్స్కి నేను క్లియర్ చేస్తానా లేదా అని చెప్పేసి ఒక 1 లేదా 2 లేదా ఒక 3 క్వశ్చన్స్ రిస్క్ తీసుకుంటున్నారు. ఈ రిస్క్ తీసుకునే క్వశ్చన్స్ ఎవరికైతే సక్సెస్ అవుతున్నాయో వాళ్ళు ఈ కట్ ఆఫ్లు దాటుతున్నారు. ఎవరైతే ఈ రిస్క్ తీసుకున్నాయి మనకి నెగిటివ్గా వెళ్తున్నాయో వాళ్ళు కట్ ఆఫ్ క్లియర్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే నాలెడ్జ్ ఉంది, కాకపోతే మనకి లక్ కూడా ఫేవర్ చేయాలంటారు కదా మనం పెట్టే ఎఫర్ట్స్కి. సో లక్ ఫేవర్ చేయకపోయినా కానీ మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయలేము. అండ్ తర్వాత మెయిన్స్ రాస్తారు. అండ్ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా దెర్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ లక్ అని చెప్పుకోవాలి మనం. అక్కడ కూడా మనము అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా రాయాలి. ఏ ఒక్క సబ్జెక్ట్ మనకు కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చినా మళ్ళీ మనకి ఇంటర్వ్యూ కాల్ అనేది రాదనమాట. సో ప్రతి ఒక్క స్టేజ్ కూడా మనకి భయం భయంగా ఉండే సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నారండి. లాస్ట్ ఇయర్ హీ గాట్ ఇన్ టు ఐపీఎస్, బట్ 2024లో మెయిన్స్ అవ్వలేదు. మరి అంతకుముందు ఐపీఎస్ వచ్చింది కదా, ఈసారి ఖచ్చితంగా మరి 100% క్లియర్ అవుతుంది కదా అని ఎవరైనా అనుకుంటారు, బట్ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు అనమాట. సో అలా యూపీఎస్సీని మనం ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయలేము. కరెక్షన్లు కూడా ఎలా ఎప్పుడైతే చేస్తారో మనకు అర్థం కాదు. సో వీ మస్ట్ కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. మన ఎఫర్ట్స్ అనేది మనం 100% ఇస్తే మనకి దేవుడు లక్ అనే ఫ్యాక్టర్ని కూడా మనతో పాటు చేరిస్తే దెన్ విల్ గెట్ ఇన్ టు సర్వీస్. లేదంటే మనం అట్లీస్ట్ ఒక 2 స్టెప్స్ అయినా దాటే అవకాశం అయినా మనకు కల్పిస్తున్నారు అనుకుంటే దెన్ మన మిస్టేక్స్ నుంచి మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తే కొద్దిగా బాగుంటుంది అనమాట. రైట్? ఎస్. సో ఇప్పుడు ఈ వీడియో thumbnail చూస్తుంటారు చాలా మంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఇయర్ కూడా మనము ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నామండి. సూపర్ 60 అనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నాం మనం. ఓకేనా? సో ఈ సూపర్ 60 బ్యాచ్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే కంప్లీట్గా అది యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనమాట. ఓకేనా? యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. బట్ ఇక్కడ మనకి మన బ్యాచెస్లో ఎక్కువ మంది ఎవరు జాయిన్ అవుతున్నారు అంటే బాగా ముందుగానే అవేర్నెస్ తెలుసుకున్న స్టూడెంట్స్ అండి. డిగ్రీ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతున్నారు అనమాట. రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆఫ్లైన్ అకాడమీస్కి వెళ్ళిపోయి అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. బట్ చూడండి ఇక్కడ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అంటే నేను ఎందుకు ముందుగానే ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ మనం ర్యాంకర్ చూసుకున్నట్లయితే తను ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచే తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనమాట. ఇంటర్మీడియట్ నుంచి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఐ థింక్ తన నేమ్ ఏదో ఉంటుంది, సో ఐ ఫర్గాట్ హర్ నేమ్. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ముందు నుంచే చేసుకుంటూ ఉంటే దెన్ మీకు కూడా లక్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో దట్ మీ హార్డ్ వర్క్కి లక్ కూడా చేకూరిస్తే దెన్ యుల్ గెట్ ఏ ర్యాంక్ అనమాట. రైట్? సో ఒకసారి మీరు ఇప్పటివరకు మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా విఐపి లెర్నింగ్ యాప్ అని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక 10 స్టూడెంట్స్కి ఎవరైతే యూపీఎస్సీ ఇంట్రెస్టెడ్ ఉన్నారో కోచింగ్, మీ అందరికీ కూడా యూపీఎస్సీతో పాటుగా ఇప్పుడు మన ఆన్ గోయింగ్ ఏదైతే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 బ్యాచ్ ఉందో దీంట్లో కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫ్రీ అనమాట. ఓకేనా? అంటే మన యూపీఎస్సీ కోచింగ్ వచ్చేసి 75,000 అండి. దీంట్లో మనము ఇట్ ఈస్ ఏ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ బ్యాచ్. ఇది మెయిన్గా 2025 అండ్ 2026కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, ఫస్ట్ మన ఇక్కడ కంటెంట్ సెక్షన్కి వస్తే రైట్ నౌ మన ప్రోగ్రెస్ చూడండి. సో ఆల్రెడీ పాలిటీ బ్యాచ్ అయిపోయింది. ఇది మనం June 24న స్టార్ట్ చేసుకున్న బ్యాచ్. June 24, 2024న స్టార్ట్ చేసుకొని ఏప్రిల్ ఎండింగ్కి ఈ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. సో పాలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 65 క్లాసెస్ అయిపోయినాయి అనమాట. అండ్ దీంతో పాటుగా మీకు ఒక ఫ్రీ యాడ్ ఆన్ గిఫ్ట్ ఇచ్చాం, దట్ ఈస్ 11th and 12th ఎన్సీఆర్టీ పాలిటీ కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు చదువుకోవచ్చు అనమాట.
సో దీంట్లో ఒక 3 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి, మీరు చూడండి. తర్వాత సైన్స్ అండ్ టెక్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ చేయండి. సైన్స్ అండ్ టెక్లో కూడా మనకి ఇక్కడ ఆ, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ దీంట్లో కూడా ఒక 3 క్లాసెస్ అన్లాక్ చేసి ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఇన్ ద సేమ్ వే జోగ్రఫీ కంప్లీట్ అయింది, ఎస్ఏ కంప్లీట్ అయింది, ఎకానమీ ఇప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ అయింది, హిస్టరీ కంప్లీట్ అయిపోయింది, సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు రన్ అవుతుంది, పాలిటీ ఐఆర్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ జిఎస్టీ ఏదైతే ఉందో అది మనకి క్లాసెస్ జరగాలి. మనం చెప్పుకున్నట్టుగా ఏప్రిల్ లోపు కంప్లీట్ అవుతాయి ఇవన్నీ. ఎథిక్స్ అండ్ అలాగే సీసాట్ లైవ్ ఈ మూడు కూడా మనకి పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవుతాయి. ఓకేనా? సో ఓవరాల్గా మీకు కూడా 25 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయండి. ఈ 25 ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసి మీకు క్వాలిటీ బాగుంది, ఆ, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకునే వాళ్ళందరూ కూడా యూ క్యాన్ జాయిన్ అనమాట. సో ఇది జాయిన్ అయిన వాళ్ళకి అంటే మీరు 75,000 పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు మన దగ్గర. దీంతో పాటు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక బ్యాకప్ అనేది చాలా అవసరం కాబట్టి మేమేం చేస్తున్నాము, ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్కి ఇప్పుడు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి లైవ్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ కూడా మీకు ఫ్రీ కంటెంట్ కనిపిస్తుంది. ఎకానమీ క్లాసెస్ గాయత్రి మేడం చెప్తున్నారు, పాలిటీ అనిరుద్ సార్ చెప్తున్నారు, ఎస్ఎన్టీ మన్కాన్ సార్, అండ్ జోగ్రఫీ 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 సబ్జెక్ట్స్ రీప్లేస్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ phase 1. అండ్ phase 2లో ఇంకొక 4 రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ అలాగే ఆల్రెడీ మన రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి వీ హ్యావ్ అబౌట్ 800 స్టూడెంట్స్ ఉన్నారండి ఆన్లైన్లో. ఈ 800 స్టూడెంట్స్ మనకి చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ లైవ్ క్లాసెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకి 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1లో 75 మార్క్స్ ఇచ్చి 2 సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడ 266 వీడియోస్ ఉన్నాయి. పేపర్ 2లో మనకి ఒక 150 మార్క్స్కి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, 223 వీడియోస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ ఈ 4 సబ్జెక్టులో హిస్టరీ వదిలేస్తే మిగతా 3 సబ్జెక్టులు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా అప్డేట్ చేశాము. మెయిన్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ క్లాసెస్ అప్డేట్ చేశాము. అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంప్లీట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అంటే మెయిన్స్ అనేది మీకు ఎగ్జామినేషన్ అంటే మీ జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి ఈ మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం, విచ్ ఈస్ వర్త్ మోర్ దెన్ 20,000 అనమాట. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇది కూడా కేవలం 10 మెంబర్స్కి మాత్రమే ఇద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ వీడియోస్ చూడండి డైరెక్ట్గా. లేదు అనుకుంటే ఇంకేదన్నా అదర్ క్వెరీస్ ఉన్నా కానీ ఇక్కడ 8985237565 అనే నెంబర్ కనిపిస్తుంది కదండి, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నా లేకపోతే ఇంకా మీకు మన కోచింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ, పర్సనల్ డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేదైనా ఉంటే మెసేజ్ చేయండి. అవర్ టీమ్ విల్ కాల్ యూ బ్యాక్, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎవరైతే 26కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో యూపీఎస్సి, మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. 25కి ప్లాన్ చేస్తున్నాము, మాకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఆర్ ఎస్టీ రిజర్వేషన్ ఉంది. సో అనుకునే వాళ్ళు మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. బీసీ వాళ్ళు కూడా 9 అటెంప్ట్స్ ఉంటాయి, మాదొక అటెంప్ట్ పోయినా మేము పర్లేదు, మేము 9 అటెంప్ట్స్ ఇద్దామని అనుకోవట్లేదు అనుకునే వాళ్ళు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి అటెంప్ట్ చేద్దాం అనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ ఓసీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అండి, ఓసీ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ గ్రేట్ డే. జై హింద్.